హాయ్ అండి. ఈరోజు మన వీడియో జగన్నాథ గట్టు. ఇక ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు వీడియోలో తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కర్నూలు టౌన్ నుంచి నంద్యాలకు వెళ్ళే దారిలో వెళ్తూ ఉంటే పుల్లారెడ్డి కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజ్ నుంచి పక్కనే రైట్ సైడ్ తీసుకుంటే ఈ దేవాలయానికి వెళ్ళే దారి వస్తుందన్నమాట. రూపాల సంగమేశ్వర స్వామిగా ఈ శివాలయాన్ని పిలుస్తారు. ఈ దారిలో మనకు ఒకటి రిసార్ట్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అలాగే ఒక పెద్ద నంది కూడా దర్శనమిస్తుంది. దాని పక్కనే ఒక ఆలయం, ప్రస్తుతానికైతే లాక్ వేసింది. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్రాంతం అంతా ఒక కొండ ప్రాంతం. ఇక్కడ మనకి కింద కనిపిస్తుందంతా అది బిల్డింగ్ రిసార్ట్స్ అనమాట. ఇందాక మనకు దారిలో కనిపించింది కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. ఇక మనం అలాగే ముందుకు వెళ్తే దేవాలయం వచ్చేసింది. ఇక్కడ ఉన్నది శివాలయం అయినప్పటికీ ఇక్కడ స్వామివారు రూపాల సంగమేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇది దిన్నెదేవరపాడు గ్రామం. ఈ గుట్ట అంటే కొండ ప్రాంతం కాబట్టి ఇది గుట్ట అని పిలువబడుతుంది. సో జగన్నాథుడు ఉన్నారు కాబట్టి జగన్నాథ గుట్టగా పిలువబడుతుంది. ఇక ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించారు. ఒకసారి ఆలయం బయట చూసుకుంటే అక్కడ రైట్ సైడ్లో మనకు నాగప్రతిమలు కనిపిస్తున్నాయి. అలాగే ఆలయం ముందు ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు చెట్లు, అక్కడ కూర్చోడానికి బెంచెస్ అవన్నీ ఉన్నాయి. ఇది ఒక మండపం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇంకొక చెట్లు, బెంచెస్ అవన్నీ కూర్చోడానికి అయితే బాగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకు బయట గుడికి నాగప్రతిమలు అనమాట, స్వామివారు. వాటి పక్కనే నవగ్రహ స్వామివారు కూడా దర్శనమిస్తున్నారు. సో ఈ దేవాలయం 8వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారు. మెయిన్గా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గోపురం రాతి తేరు అంటే రథం ఆకారంలో ఉండడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అలాగే ఆలయ గోడల మీద శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఎలాగంటే మన రాజమౌళి సినిమాలు ఎంత గొప్పగా చెక్కుతాడో ఆ విధంగా శిల్పులు ఇక్కడ తమ నైపుణ్య విలువలను చూపించారన్నమాట. ప్రతి శిల్పం చాలా అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. సో వారందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇది 8వ శతాబ్దంలోది కాబట్టి చాలా పురాతనమైన దేవాలయము. ఇప్పుడున్న శిల్పులు కూడా ఇంత బాగా చెక్కేవారు కాదేమో. ఇప్పుడంతా మిషన్స్ వచ్చేసాయి కాబట్టి అప్పుడు ఓన్లీ చేతితోని ఇంత బాగా చెక్కారు. చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఇక మనం ముందుకు వెళ్తే ఒక దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకొకటి అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా కాస్త ముందుకు వెళ్తే ఉంటుంది. అది కూడా చూపిస్తాము. సో స్కిప్ చేయకండి. ఇక మనం స్వామివారి దర్శనానికి ఒకసారి పైకి వెళ్ళొద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆలయ గోపురాలకైతే శిల్పాలు చాలా బాగా ఉన్నాయి కదా. ఇది ఒకసారి చూడండి, పైకప్పు స్వామివారి దేవాలయానికి పైకప్పు మీద కూడా ఇంత అద్భుతంగా చెక్కారంటే నిజంగా చాలా వండర్ఫుల్ అండి. ఇక ఒకసారి చూసుకున్నట్టయితే స్వామివారి నిజరూప దర్శనం ఒకసారి దర్శించుకొని ఇక మనం అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్దాం. అంటే అక్కడ స్వామివారి విగ్రహం ఉంటుంది. అలాగే కాస్త ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు బయట రథం కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇక్కడ కార్తీక మాసంలో
విశేషంగా పూజలు జరుగుతాయి, భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. అలాగే మహాశివరాత్రి మరుసటి రోజు సాయంత్రం ఇక్కడ రథోత్సవం ఉంటుందన్నమాట. సో అందుకే ఈ రథం అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం అలాగే ముందుకు వెళ్ళిపోతే, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే ఇక్కడ అంతా మట్టి రోడ్డే. ఒక్కసారి కనుక స్కిడ్ అయిందంటే కింద చూడండి, మొత్తం ఒక్కసారి కిందకి వెళ్తామంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక మనం ఆంజనేయ స్వామి వారి వద్దకు వచ్చేసాము. ఒక్కసారి చూడండి, విగ్రహం మాత్రం చాలా ఎత్తులో ఉంటుంది. టోటల్ మొత్తం కొండ ఏరియానే. సో అందుకే దీన్ని జగన్నాథ గుట్ట అంటారు, గుట్ట కదా ఇది. సో శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. సో మనకిక్కడ బెంగళూరు వెళ్ళే రూట్లో కూడా కర్నూలు నగరంలోనే నడిబొడ్డుని మనం వెళ్ళేటప్పుడు కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది. చాలామంది గమనించుంటారు. సో రూట్ మాత్రం ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడికి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇదండి మన వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.